అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మన ట్రెడిషనల్ వంటలు ఎన్నిసార్లు తిన్నా సరే బోర్ కొట్టవు. అలాంటి వాటిల్లో చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది బెండకాయ పులుసు. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ కూర చేయడానికి ముందుగా బెండకాయల్ని వేయించాలి. ఒక పాన్ లో నేను 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఈ రెసిపీకి నువ్వుల నూనె వాడితే చాలా బాగుంటుంది. సో ఇందులో నేను 150 గ్రాములు బెండకాయల్ని తీసుకుంటున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కాస్త పొడవుగా ఉండేట్టు కట్ చేస్తే జిగురు ఎక్కువ లేకుండా కూర బాగుంటుంది. సో ఇవి పాన్ లో వేసి కనీసం 10 నిమిషాలు వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత పాన్ లో నుంచి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఆవాల చిటపటలాడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, పొడవుగా తరిగిన 6-7 చిన్న ఉల్లిపాయలు వేసి కలపాలి. నెక్స్ట్ నేను 15 చిన్న ఉల్లిపాయల్ని కట్ చేయకుండా అలానే వేస్తున్నాను. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కరివేపాకులు కూడా వేస్తే ఈ కూర చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఒక 5 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక టొమాటో వేసి కలుపుతున్నాను. ఇవి కూడా లైట్ గా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కల్లుప్పు వేయాలి. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మామూలు ఉప్పు వేసుకోవచ్చు. మామూలు ఉప్పు అయితే సుమారుగా 1.5 టీ స్పూన్లు వేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంతా బాగా కలపాలి. ఈ ఉప్పు కారాలని కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపిన తర్వాత చూస్తున్నారు కదా, టొమాటోలు కూడా బాగా మగ్గాయి. ఈ పాయింట్లో నేను ఆల్రెడీ వేయించి ఉంచిన బెండకాయల్ని వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలపాలి. బెండకాయల్ని వేయించి వేయడం వల్ల కూరలో జిగురు బయటికి రాదు. సో ఇప్పుడు నేను ఒక బౌల్ అంతా చింతపండు రసాన్ని ఇందులో వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసి ఇందులో 1 కప్పు నీళ్లు పోయాలి. కూర కాస్త ఉడికిన తర్వాత పాన్ కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి దీన్ని కనీసం 5 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి కూరని ఇంకొక 5 నిమిషాలు సిమ్ లో ఉడికించాలి. ఇలా ఒక 10-15 నిమిషాల తర్వాత చూస్తే మీకు ఈ ఫ్లేవర్స్ అన్ని బ్లెండ్ అయ్యి కూర పర్ఫెక్ట్ గా రెడీ అయ్యి కనిపిస్తుంది. ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. సో పొయ్యి కట్టేసి వెంటనే బెండకాయ పులుసుని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.